హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూలై 31, 2026. ఈరోజు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, సిరీస్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు థ్రిల్లర్, కామెడీ, డ్రామా, సూపర్ హీరో ఇలా వివిధ జానర్లకు చెందిన కంటెంట్ ఓటీటీలోకి వచ్చింది. కాబట్టి మీకు ఏ సినిమా లేదా సిరీస్ చూడాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బతిమిలాడుకుంటున్నా ఒక లైక్ చేయండి అబ్బా, థ్యాంక్ యూ. ముందుగా మన లిస్ట్ లో ఉన్న ముఖ్యమైన సినిమా బాల్ అండ్ ది బాయ్. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కు చెందిన సినిమా. కథలో జరిగే సంఘటనలు, పాత్రల మానసిక పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుంది అనే ఆసక్తి ఉండేలా కథను నడిపించే ప్రయత్నం ఉంటుంది. సస్పెన్స్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి ఎంపిక కావచ్చు. ముఖ్యంగా కథలోని విషయాలను నెమ్మదిగా బయట పెడుతూ చివర్లో ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసే సినిమాలు మీకు నచ్చితే దీన్ని ఒకసారి చూడవచ్చు. ఈ సినిమా జూలై 31న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక రెండో సినిమా గట్టి కుస్తీ 2. పేరు చూస్తేనే ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతుంది. అయితే కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాకుండా ఇందులో కామెడీ, డ్రామా అంశాలు కూడా ఉంటాయి. కుస్తీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో పాటు పాత్రల మధ్య జరిగే సంఘటనలు సినిమాకు వినోదాన్ని అందించేలా ఉంటాయి. సీరియస్ థ్రిల్లర్ సినిమాల కంటే కొంచెం లైట్ గా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్లకు ఇది ఒక మంచి ఆప్షన్. ఈ సినిమా జూలై 31 నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక సూపర్ హీరో, క్రైమ్, యాక్షన్, మిస్టరీ కంటెంట్ ఇష్టపడే వాళ్ళ కోసం వచ్చిన సిరీస్ బ్యాట్మెన్ కేఫ్2 క్రూసేడర్ సీజన్ 2. బ్యాట్మెన్ అభిమానులకు ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హీరో యాక్షన్ తో పాటు క్రైమ్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. మొదటి సీజన్ చూసిన ప్రేక్షకులు రెండో సీజన్ కోసం ఎదురు చూస్తే ఇప్పుడు కొత్త సీజన్ అందుబాటులోకి వచ్చింది. డిటెక్టివ్ తరహా కథలు, క్రైమ్, మిస్టరీ ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండొచ్చు. ఈ సిరీస్ జూలై 31న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇక మరో ముఖ్యమైన సిరీస్ హార్ట్ బీట్ సీజన్ 3. ఇది మెడికల్ డ్రామా నేపథ్యంలో సాగే సిరీస్. ఆసుపత్రి వాతావరణం, డాక్టర్లు, రోగులు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సంఘటనలు కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొదటి 2 సీజన్లు చూసిన ప్రేక్షకులకు మూడో సీజన్ పై ఇప్పటికే ఆసక్తి ఉంటుంది. మెడికల్ డ్రామాతో పాటు ఎమోషన్, రిలేషన్షిప్స్, వ్యక్తిగత సమస్యలు ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ నచ్చే అవకాశం ఉంది. జూలై 31న జియో హాస్టల్లో కొత్త సీజన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రేమ కథలు, కామెడీ ఇష్టపడే వాళ్ళ కోసం హాయ్ జవానితో ఇష్క్ హోనా హై. ఇది రొమాంటిక్ కామెడీ తరహా సినిమా. ప్రేమ సంబంధాలు, యువత జీవితంలో జరిగే సంఘటనలను వినోదాత్మకంగా చూపించే తరహా కథ ఇది. యాక్షన్, హారర్, సస్పెన్స్ సినిమాల కంటే లైట్ గా ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడాలని అనుకునే వాళ్లకు ఇది ఒక ఎంపిక. ఈ సినిమా కూడా జూలై 31న ఓటీటీలోకి వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఈ రోజు వివిధ ఓటీటీ వేదికల్లో మరికొన్ని కొత్త సినిమాలు, సిరీస్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే ఈ రోజు ఒక్క జానర్ కి మాత్రమే పరిమితం కాకుండా థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు, సూపర్ హీరో నుంచి డ్రామా వరకు వివిధ రకాల కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి ఈ రోజు ఓటీటీలో వివిధ రకాల సినిమాలు, సిరీస్లు వచ్చాయి. మరి లిస్ట్ లో మీకు ఏ సినిమా లేదా సిరీస్ ఎక్కువగా నచ్చిందో చెప్పండి. మీరు ముందుగా ఏది చూడబోతున్నారు కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ప్రతిరోజు కొత్త ఓటీటీ విడుదలలు, సినిమాల సమాచారం, సిరీస్ల వివరాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరో కొత్త మూవీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.